హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ క్యాచి చాట్స్. కొత్త ఆసరా పెన్షన్కి అయితే అప్డేట్ కోసం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. మీరందరూ కూడా దయచేసి ఏదైతే ఉందో అది చివరి వరకు పూర్తిగా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసుకోవడం వల్ల మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. చూడగలిగితే మీకు లాస్ట్లో చివరి కానీ మధ్యలో కానీ మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పూర్తిగా వీడియోని చూడండి. ఇకపోతే ఏదైతే ఉందో ఈ వీడియోలో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో ఎక్కడి నుంచో మాధ్యమాల నుంచో అన్నీ మీకు కష్టపడి నేను అవన్నీ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇచ్చేది నాకు గిఫ్ట్ ఏంటంటే కేవలం లైక్ చేయడం, కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయడం వల్ల మీరు ఇచ్చేది నాకు అదే పెద్ద గిఫ్ట్. కాబట్టి మనం ఇక లేట్ చేయకుండా ఇక వివరాలకు వెళ్తే, మనం పింఛన్లు ఏవైతే ఉన్నాయో 2016 లేదా 4016 వృద్ధాప్య వికలాంగులు మరియు డయాలిసిస్ పేషెంట్లు, బీడీ కార్మికులు, వితంతు పింఛన్లు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ నెల జనవరి నెల ఏదైతే ఉన్నదో మనకు జనవరి నెలలో రావాల్సిన పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో వేయడానికి కొంచెం ముందుగా వేయడానికైతే సర్కారు ప్రయత్నం అయితే చేస్తుంది. అప్డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. దయచేసి ఆ అప్డేట్ అయితే మీరు వినగలరు. అవేంటంటే ఎవరైతే ముందుగా పోస్ట్ ఆఫీస్లలో తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధాపులు కానీ, వితంతులు కానీ, డయాలిసిస్ పేషెంట్స్ కానీ, ఇంకా మరి ఇతర రకమైనటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం నుంచి ఈ వారం లోపల వారికి పోస్ట్ ఆఫీస్లో వేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. అప్డేట్ కూడా నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అవి అనేది ఈ వారం లోపల ఎప్పుడైనా పడవచ్చు. కాబట్టి ఇది గమనించగలరు. అట్లాగే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది డీబీటీ సిస్టమ్ అని ఉన్నది కదా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, వారికి వితంతులు కానీ, వికలాంగులు కానీ, లేదా డయాలిసిస్ పేషెంట్లు కానీ, బీడీ కార్మికులు కానీ, ఇంకా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ, వీళ్ళందరికీ ఎవరికైతే పింఛన్లు ఇవ్వాలో వారందరికీ కూడా అంటే వీళ్ళకు ఇచ్చిన తర్వాత ఎవరికైతే ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్నారో వాళ్ళ ఖాతాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇవ్వడం అయితే ఎవరికి డీబీటీ సిస్టమ్ వాళ్ళకు అకౌంట్లలో వేయడం అయితే జరుగుతుంది. అయితే ముందుగా ఎవరికి వేస్తారు, ఏ జిల్లాల నుంచి వేస్తారంటే ప్రతి నెల ఏదైతే ఉన్నదో ప్రతి నెల ఎప్పుడు పింఛన్లు పడ్డా ఎప్పుడు వేసినా కానీ ముందుగా కొన్ని జిల్లాలకు మాత్రమే సర్కారు వేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలకు మాత్రం ముందుగా ఒకేసారి వేయడం అయితే జరగడం లేదు. కాబట్టి ఇది గమనించగలరు. ముందుగా ఏ జిల్లాలకు పడతాయనంటే మేడ్చల్, మల్కాజ్గిరి, ఇక్కడి నుంచే మాత్రమే సర్కార్ అనేది రేవంత్ సర్కార్ ఏదైతుందో మేడ్చల్, మల్కాజ్గిరి మిగతా వాళ్ళకైతే 15 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఫస్ట్ వేసి తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి వాళ్ళకి మాత్రం వేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.